హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వీడియో రానే వచ్చింది. దిస్ ఈస్ మై వీడియో అబౌట్ మై మై స్ట్రాటజీ బ్రేక్ డౌన్ ఏషియా లిక్విడిటీ హంట్. నేను యూజ్ చేసే స్ట్రాటజీ పేరు ఏషియా లిక్విడిటీ హంట్. అంటే నేను పర్సనల్ గా పెట్టుకున్న పేరు ఇది అండ్ నేను డెవలప్ చేసుకున్న స్ట్రాటజీ. ఎవరు అంటే కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, కొంతమంది డైరెక్షన్స్ ఉన్నాయి, బట్ ఇదైతే ప్యూర్ గా నేను కొన్ని మోడిఫికేషన్స్ తో నేను మళ్ళీ క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీ ఇది ఏషియా లిక్విడిటీ హంట్. ఓకే, మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, ఫాంట్ సైజ్ తగ్గిద్దాం. ఇక్కడ మనం చూడాల్సిన స్టెప్ 1. ఓకే, స్ట్రాటజీ స్టెప్ 1 ఏమిటి అంటే సింపుల్ గా చెప్తాను, సింపుల్ గా అర్థం చేసుకోండి. స్టెప్ 1 ఏమీ లేదు, మార్కెట్ ని 10:30 తర్వాత ఓపెన్ చేయాలి. ఆఫ్టర్ 10:30 ఎందుకు అంటే ఆఫ్టర్ ఏషియా సెషన్ కాబట్టి. ఎందుకంటే ఏషియా సెషన్ లో జరిగే ఉన్న లిక్విడిటీని స్వీప్ చేసి లిక్విడిటీని స్వీప్ అయిన తర్వాత మనం ఎంటర్ అవుతాం కాబట్టి మనం ఏషియా సెషన్ ఎండ్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్ ఓపెన్ చేయాలి. దట్ ఈస్ ఆఫ్టర్ 10:30. ఓకే, ది నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్టెప్ 2 ఈస్ టు మార్క్ ద జోన్, మార్క్ ద ఏషియా సెషన్. Asia session from 3:30 to 10:30. ఆ జోన్ ని మీరు మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మార్కెట్ 10:30 తర్వాత ఓపెన్ చేయాలి అండ్ 3:30 to 10:30కి ఏ క్యాండిల్స్, అది 1 అవర్ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, 4 అవర్స్ అవ్వచ్చు, ఓకే, 5 అవర్స్ అవ్వచ్చు, 30 మినిట్స్ అవ్వచ్చు, 5 మినిట్స్ అవ్వచ్చు, 30 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, జోన్ అయితే మార్క్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, అండ్ దిస్ ఈస్ ద very useful step for you if you are going to use this strategy. Okay, mark key zones like mark key zones, that is like support zone, resistance, like support zones and resistance zones. Okay, or any zones like order blocks or like that. నేను పర్సనల్ గా అయితే ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం చూస్తా. అండ్ వెరీ రేర్ కేసెస్ లో ఎఫ్ఈజీ కూడా నేను చూస్తా. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ కోసం ఒక వీడియో చేద్దాం. అండ్ ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ ఓకే. ఎస్ఎంసి ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్స్, ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ మా బ్రేకర్ బ్లాక్స్, ఇవన్నిటికీ ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అంటారు. వీటి మీద ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, వీ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ని పర్సనల్ గా యూజ్ చేయను నా స్ట్రాటజీలో, బట్ ఐ నో హౌ ఇట్ వర్క్స్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ అండ్ ఇప్పుడు స్టెప్ 3 కూడా అయిపోయింది, జోన్ కూడా మార్క్ చేస్తాం. ఓకే, స్టెప్ 4. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తారు, ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు అనమాట. స్టెప్ 4 ఏంటి అంటే జస్ట్ ఒక సెటప్ అనుకోండి, అంటే ఓకే వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ ఎ రియాక్షన్. That is maybe liquidity sweep, that is maybe tapping the support zone or tapping resistance zone, or fair value gap ni ఫీల్ చేయడం కానీ, ఏదర్ బులిష్ ఆర్ బేరిష్ ఆర్ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేయడం కానీ, ఇలాంటి ఏదో ఒక రియాక్షన్ కోసం మీరు వెయిట్ చేయాలి. ప్రైస్ బిహేవియర్ చేంజ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి అంటే ఎంటర్ ద ట్రేడ్. సింపుల్, ఎంటర్ ద ట్రేడ్ అంతే. మీ స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్స్, టేక్ ప్రాఫిట్స్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేసి ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత మీరు ఏటికి మార్చకూడదు అన్నమాట, కనీసం ఏది కూడా మార్చకూడదు. అండ్ దిస్ ఈజ్ మై ఎంట్రీ స్ట్రాటజీ. ఈ ఎంట్రీ స్ట్రాటజీ అంటే నేను ఎలా ఎంటర్ అవుతుంది అనేది, అండ్ ఎగ్జిట్ ప్లాన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం కొంచెం గ్రాఫికల్ పేజ్ లో చూద్దాం. ఓకే, ఓకే ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5th, ఓకే 5th
సెప్టెంబర్ 5th. సెప్టెంబర్ మండే టు ఫ్రైడే నేను తీసుకున్న ట్రేడ్స్ బ్రేక్ డౌన్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ అనుకుందాం ఇది ఏషియా సెషన్ ఇలా చార్ట్ అయితే ఉంది ఇక్కడే అండి ఏషియా సెషన్. దీని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇది ఏషియా సెషన్ స్టార్టింగ్ క్యాండిల్ ఇది అండ్ ఇంక క్యాండిల్ ఇది. మనం గ్రీన్ పెడదాం. నేనైతే పర్సనల్ గ్రీన్ పెడతా, మీరు ఏమేమి పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఓకే, ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్. ఓకే, యా. అండ్ ఏషియా సెషన్ లిక్విడిటీ, హైయెస్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉంటుందంటే హైయెస్ట్ విక్ దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఏషియా హై. దిస్ ఈస్ ఏషియా హై. ఏషియా లో దగ్గర కూడా లిక్విడిటీ ఉంటుంది. సో ఇది ఏషియా లో. ఓకే, ఇది ఏషియా లో, ఇది ఏషియా హై. ఓకే, మనం మార్చేద్దాం. ఇది ఏషియా హై అండ్ ఇది ఏషియా లో. దిస్ ఈజ్ ఏషియా సెషన్, ఓవరాల్ ఏషియా సెషన్. ఓకే, ప్రైస్ ఇక్కడ ఉంది. ప్రైస్ ఎక్కడ ఉంది, మనము ఏం చేస్తాం, మన స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ తీసుకొని ఫ్లక్చువేట్ అవుతూ అవుతూ ఒకవేళ ఈ లిక్విడిటీని స్వీప్ చేసిందంటే వీ కెన్ ఎంటర్ టు ద డౌన్ సైడ్. ఓకే, ఆర్ సెకండ్ సినారియో ఏంటంటే ఎక్కడ ఉన్నది బ్రేక్అవుట్ తీసుకొని ఫ్లక్చువేట్ అవుతూ ఇఫ్ ఏషియాలో లిక్విడిటీని స్వీప్ చేస్తే డెఫినెట్ గా ఆప్షన్ మూమెంట్ వస్తుంది. అండ్ మనం అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో హై స్వీప్ అయితే స్టాప్ లాస్ ని ఈ స్వీప్ చేసిన క్యాండిల్ కన్నా కొంచెం మేదకి వెళ్ళాలి, కొంచెం మేదకి పెట్టాలి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ నేనైతే పర్సనల్ గా 40 or 50 పిప్స్ 1:2 కోసం చూస్తా. అంటే ఒకవేళ నాది 40 పిప్స్ అయితే, ఇది 40 పిప్స్ కాదు, ఇది సంథింగ్ అరౌండ్, ఇది 1 hour క్యాండిల్ కాబట్టి పిప్స్ కొన్ని పెద్దగా కనిపిస్తున్నాయి. 4000 పాయింట్స్. ఓకే అనుకున్నాం, 4000 పాయింట్స్ అంటే 8000 పాయింట్స్ కి నేను పెడతాను. 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో ఉన్నట్టు చూసుకుంటాను నేను, నా రిస్క్ ప్రకారం, నా క్యాపిటల్ ప్రకారం. ఇలా ఒకవేళ లో కానీ స్వీప్ అయితే మనం బై పొజిషన్ తీసుకుంటాం కాబట్టి సేమ్ అలాగే స్వీప్ అయిన వెంటనే బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఎంటర్ అవుతాం విత్ సేమ్ బ్రేక్అవుట్. లిక్విడ్ స్వీప్ అయిన క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ టేక్ ప్రాఫిట్ కూడా సెట్ చేస్తాం. ఓకే, లెట్స్ సే ఒకవేళ ఇదే అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సినారియో ఏంటి అంటే ఇది ఏషియా సెషన్. ఓకే, ఇది ఏషియా సెషన్ అనమాట. ఏషియా సెషన్ హై చాలా మేరకు. ఓకే, మార్క్ చేసుకుందాం. ఓకే, అది హై మార్క్ చేసిన అనుకుందాం. ఓకే, ఇది ఏషియా హై, ఏషియా సెషన్ ఆ రోజు జరిగింది. బట్ ఏషియా సెషన్ దగ్గర హై దగ్గర ఎక్కువ లిక్విడిటీ లేదు. అండ్ ప్రైస్ ఫాలో తో స్టార్ట్ అవుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ ఈ జోన్ దగ్గర మీరు చూస్తే ప్రైస్ ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తుంది ఈ జోన్, విచ్ ఈస్ ట్రెడిషనల్ వేలో దీన్ని లిక్విడిటీ పూల్ అంటారు ఆర్ రెసిస్టెన్స్ జోన్ అంటారు. అండ్ ఇక్కడ చూస్తే ప్రైస్ ఎక్కువ ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా లిక్విడిటీ పూల్ అంటారు ఆర్ సపోర్ట్ జోన్ అంటారు. ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక జోన్ ని రెస్పెక్ట్ చేసి ఆ జోన్ కి బ్రేక్అవుట్ ఇవ్వకుండా కిందకి వెంటనే రియాక్షన్ ఇస్తుందంటే ఆ జోన్ ని రెసిస్టెన్స్ అంటారు. ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ అప్వర్డ్ మూవ్మెంట్ ఇస్తుంది అంటే ఆ మూమెంట్ ని ఆ జోన్ ని సపోర్ట్ జోన్ అంటారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. చార్ట్ చూడగానే అనలైజ్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ప్రైస్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ జోన్ దగ్గర నుంచి వస్తుంది. ఆ జోన్ దగ్గర రిజెక్షన్ ఉంది అంటే అది రెసిస్టెన్స్. ఈ జోన్ దగ్గర బౌన్స్ అంటే మూవ్మెంట్ ఎక్కువ ఉంది అంటే అది సపోర్ట్. అండ్ విచ్ మీన్స్ ఈ సినారియో చూస్తే ప్రైస్ వాస్ కన్సోలిడేటింగ్ అంటే క్రియేటింగ్ లిక్విడిటీ. అంటే ఆ సెషన్ లో మూవ్మెంట్ కి బిగ్గెస్ట్ మూవ్మెంట్ కి అంటే ఏషియా సెషన్ హై అక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళలేకపోతుంది అంటే ఇక్కడ మూవ్మెంట్ లేదనమాట. అంటే ట్రేడర్స్ ఆర్ నాట్ traders are inactive in that session, in that day, on that particular day. ఓకే, అండ్ ఇక్కడ కన్సోలిడేట్ అవుతుంది. ఎందుకు కన్సోలిడేట్ అవుతుంది? ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ లేనప్పుడు ప్రైస్ కన్సోలిడేట్ అవుతుంది. అండ్
దేర్ ఈస్ 90%, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, దేర్ ఈస్ 60 to 80% ఆఫ్ ఛాన్స్ ప్రైస్ ఎడ్యుకేషన్ ఎండ్ అయిన తర్వాత ప్రీ లండన్ అంటే 10:30 to 11:30 ఆర్ ఈవెన్ 12:30 దాకా కూడా కన్సోలిడేట్ అవుతుంది. లేదు అంటే ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఉన్న లిక్విడిటీని స్వీప్ చేసి డౌన్ కి రావాలి, లేదా ఈ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది కదా ప్రైస్, రెసిస్టెన్స్ జోన్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ దగ్గర బ్రేక్అవుట్, సారీ, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ జోన్ దగ్గర లిక్విడిటీని స్వీప్ చేసి అప్ సైడ్ మూమెంట్ రావాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఇక్కడ కూడా సేమ్ సినారియో. కింద బ్రేక్అవుట్ ఉంటే, కింద సపోర్ట్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఉంటే 1:2 టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. నేను ఒకవేళ టాప్ లాస్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇట్ డిపెండ్స్ ఆన్ జోన్. నేను మళ్ళీ ఈ ప్రైస్ ని ఇక్కడ వెనక్కి పెట్టి అక్కడ సపోర్ట్ జోన్ ఏముందా, లిక్విడిటీ షిప్ ఎందుకు జరిగింది, ఏదైనా సపోర్ట్ జోన్ దగ్గర లిక్విడిటీ షిప్ జరిగితే ఇంకో సపోర్ట్ జోన్ దగ్గర ట్యాప్ అవుతుంది అర్థం. అండ్ ఆ జోన్ ట్యాప్ అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎంటర్ ఇన్ ద ట్రేడ్. సో ఇట్ ఈస్ మన రిస్క్ ని కొంచెం తగ్గించుకొని ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఇన్ ద సేమ్ సినారియో షార్ట్ సైడ్ దగ్గర కూడా. ఓకే, స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, అలాగే సేమ్. అయితే ఇలా చూస్తే మాక్సిమం లిక్విడిటీ స్వీప్స్ అనేవి ఈ స్ట్రాటజీ ప్రకారం ట్యూస్డేస్ అండ్ వెడ్నెస్డేస్ డెఫినెట్ గా జరుగుతాయని చెప్పను, కానీ ట్యూస్డేస్ అండ్ వెడ్నెస్డేస్ డెఫినెట్ గా జరుగుతాయని చెప్పను, బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్, 90% ఆఫ్ ఛాన్స్, 90% ఆఫ్ మై ట్రేడ్స్ ఆర్ సక్సెస్ ఇన్ ట్యూస్డేస్ అండ్ వెడ్నెస్డేస్. అండ్ వెరీ రేర్ కేసెస్ లో థర్స్డేస్ ఈ స్ట్రాటజీ కొంచెం వర్క్ అవుతుంది. అండ్ థర్స్డేస్ ఒకవేళ వర్క్ అయితే మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఫ్రైడే అయితే డెఫినెట్ గా ఓన్లీ 40-30% మాత్రమే ఉంటుంది. అంటే ఫ్రైడే నేను అవాయిడ్ చేస్తాను, బట్ అనలైజ్ చేస్తాను ఏం జరుగుతుందని. ఒకవేళ నాకు చేయాలనిపించి, ఒకవేళ పొరపాటున ఇలాంటి మూమెంట్ నాకు అనిపించి ప్రిడిక్ట్ చేయగలిగితే అప్పుడు నేను కన్ఫర్మ్ గా ఎంటర్ అవుతాను. అంతేగాని ఫ్రైడేస్ నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను ఈ స్ట్రాటజీ ప్రకారం. ఓకే, ఫ్రైడే నేనైతే మాక్సిమం మండేస్ నాకు లాసెస్ వచ్చాయి. ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో 3 మాత్రమే విన్ అయ్యాను, మిగతా 7 లూజ్ అయ్యాను ఇప్పుడు దాకా. నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కూడా అదే అబ్జర్వ్ చేశాను, అండ్ లైవ్ ట్రేడ్ చేసినప్పుడు అదే అబ్జర్వ్ చేశాను. మండేస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ దిస్ స్ట్రాటజీ. ఆర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్, కొన్ని మూవ్మెంట్స్ ఉంటాయి, కొన్ని ప్రిడిక్టివ్ మూవ్స్ ఉంటాయి, కొన్నిసార్లు అనుకున్నది అవ్వచ్చు, బట్ దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అంటే మన డేటా, మన బ్యాక్ టెస్టింగ్ డేటా ఏం చెప్తుంది అనేది మనం వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి మండే ఈజ్ నాట్ గుడ్, మండే అవాయిడ్ చేయండి. ఓకే అనుకుందాం, ఓకే ఇది మండే నా బ్యాక్ టెస్ట్ లో ఇది డేటా నాకు ఎదిగించింది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, అండ్ వీక్ లో 5 days మాత్రమే మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ ఓకే, మండేస్ ఆర్ నాట్ గుడ్. ఓకే, మండేస్ ఆర్ నాట్ గుడ్, ట్యూస్డేస్ అండ్ వెడ్నెస్డేస్ ఆర్ గుడ్, థర్స్డేస్ ఆర్ సమ్ వాట్, ఫ్రైడేస్ ఆర్ నాట్ గుడ్. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు నా బ్యాక్ టెస్ట్ డేటాలో నేను ప్రతిరోజు ట్రేడ్స్ తీసుకున్నా అండ్ ప్రతిరోజు డేటా రికార్డ్ చేస్తున్నా. సో మండేస్ ఆర్ ఫెయిల్స్, ట్యూస్డేస్ విన్స్, థర్స్డేస్ సమ్ వాట్ గుడ్, ఫ్రైడేస్ గుడ్. ఓకే, నేను ఇప్పుడు ఈ 5 days ని క్యాల్కులేట్ చేస్తే నా విన్ పర్సంటేజ్ మేబీ సంథింగ్ మేబీ 70% ఉండొచ్చు. ఓకే, మేబీ 70% విన్ రేట్ ఉండొచ్చు. ఒకవేళ ఈ డేస్ ని తీసి చూద్దాం, మండేస్ అండ్ ఫ్రైడేస్ తీసి చూద్దాం, అండ్ ఓన్లీ ట్యూస్డేస్, వెన్స్డేస్ అండ్ థర్స్డేస్ మాత్రమే ట్రేడ్స్ తీసుకున్నాం. అండ్ నా డేటాలో దాన్ని డిలీట్ చేసి చూస్తే అప్పుడు నా విన్ రేట్ మోర్ దాన్ 85%. ఓకే, ఈ స్ట్రాటజీ యొక్క డేటా నేను చెప్తున్నాను, మోర్ దాన్ 85% ఆఫ్ విన్ రేట్. ఓకే, ఓన్లీ ఇన్ 3 days, దీస్ 3 days లో. అండ్ అది కూడా మనం చెప్పలేం, ఎందుకంటే మార్కెట్ మన చేతిలో ఉండదు కాబట్టి మన అనాలిసిస్ మన చేతిలో ఉండదు. అండ్ ఆల్సో మన అనాలిసిస్ ప్రతిసారి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే కొన్ని డేటాస్ అంతే కాబట్టి మన డేటా మనకి ఏం చెప్తుంది అనేది పర్ఫెక్ట్ గా వినాలి. మండేస్ ఆర్ నాట్ గుడ్, మండేస్ అవాయిడ్ చేయండి. ట్యూస్డేస్ అండ్ వెడ్నెస్డేస్ ఆర్ గుడ్, ఓకే, ట్రై టు ట్రేడ్ ఆన్ ద డేస్. థర్స్డేస్ ఆర్ సమ్ వాట్ గుడ్ ఆర్ సమ్ వాట్ బ్యాడ్, ఓకే, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే లేదు. ఫ్రైడేస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్, ఫ్రైడేస్ అండ్ మండేస్ అవాయిడ్ చేయండి. ఈ 3 days ట్రేడ్ చేయండి, అంతే.
అంతకుమించి ఈ స్ట్రాటజీ మరీ అంత కష్టం కూడా కాదు, మాస్టర్ చేయడం కూడా చాలా ఈజీయే. అండ్ ఇంకొన్ని సినారియోస్ చూస్తే ఫేర్వెల్ గ్యాప్స్ ఎక్కువగా ఏసీ సెషన్ ఆర్ లర్నర్ సెషన్ లో ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే న్యూయార్క్ సెషన్ లో ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి ఫేర్వెల్ గ్యాప్స్ అంటే ఏంటి. ఓకే, దానికోసం ఒక వీడియో చేద్దాం. ఓకే, మీకు కీ చెప్పాలి అంటే ఇది 100% అవుతుంది అని నేను చెప్పను. ప్రైస్ ఒక్కొక్కసారి ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు, ప్రైస్ ప్రెసెంట్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఓకే, ఇది ఏసీ సెషన్, అది హై ఇది లో, ఇది హై ఇది లో. కొంచెం కరెక్ట్ గా మార్క్ చేసుకోండి, నేను కరెక్ట్ మార్క్ చేసుకోలేదు. సో ప్రైస్ కంటిన్యూస్ గా కన్సల్టేట్ అవుతుంది. సపోర్ట్ జోన్స్ రెసిస్టెన్స్ జోన్స్ ఆర్ ఫార్మింగ్. ఇది సపోర్ట్, రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. అండ్ ప్రైస్ సడన్ గా కన్సల్టేట్ అవుతుంది. వితౌట్ అంటే ఇప్పుడు ప్రైస్ రియాక్షన్ అప్ అండ్ డౌన్ ఉంది, బట్ ప్రైస్ సడన్ గా కన్సల్టేట్ అవుతుంది. ఇలా కన్సల్టేట్ అవుతుంది. మీకు ఎటువంటి ఛాన్స్ లేదు ఎంటర్ అవ్వడానికి. ఐదర్ మీరు ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది, ఐదర్ మీరు బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తుంటారు, బట్ బ్రేక్అవుట్ అయితే అవ్వడం లేదు, జస్ట్ ఇలాగా కన్సల్టేట్ అవుతుంది. అండ్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రేడ్స్ ని అవాయిడ్ చేస్తారు. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ ద ట్రేడ్ కన్సల్టేట్ అవుతుంది అప్పుడు. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఒక గ్రేట్ మూమెంట్ ని అబ్జర్వ్ చేయడానికి అది చాలా మంచి ఛాన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా కన్సల్టేట్ అవుతున్నప్పుడు మాక్సిమం కొంతమంది 50% 90% ఆఫ్ ట్రేడర్స్ ఏమనుకుంటారంటే ఈ బ్రేక్అవుట్ ఇలా ఇచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనుకుంటారు, ఆర్ బ్రేక్అవుట్ కిందకి ఇచ్చినప్పుడు కూడా ఎంటర్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ బ్రేక్అవుట్ ఇస్తుంది అంటే దాని అర్థం ఎక్కడున్న లిక్విడిటీని ఆర్ లిక్విడిటీని స్వీప్ చేసి పైకి వస్తే కింద మూమెంట్ ఇస్తే గానీ మీరు తీసుకోకూడదు. అంటే ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది అంటే దేర్ ఇస్ లిక్విడిటీ పూల్ హియర్ అండ్ హియర్ ఆల్సో. అండ్ కన్సల్టేట్ అవుతుంది, ఇక్కడ ప్రైస్ లిక్విడిటీ స్వీప్ చేసింది అండ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. దట్ ఈస్ గుడ్ బై సైడ్. అండ్ ఆల్సో ప్రైస్ కన్సల్టేట్ అవుతుంది, అప్ సైడ్ ఉన్న లిక్విడిటీ పూల్ ని స్వీప్ చేసింది అండ్ గివెన్ డౌన్. దట్ ఈస్ ఎ గ్రేట్ ఛాన్స్ టు టేక్ సెల్ సైడ్. ఓకే, పర్సనల్ గా నేనైతే సెల్స్ ని ఎక్కువగా తీసుకోను, వెరీ రేర్ కేసెస్ లో. బైస్ మాత్రం ఎక్కువగా తీసుకుంటాను. నా పర్స్పెక్టివ్ కూడా అదే. ప్రైస్ నేను ఒకవేళ గోల్డ్ ఎక్కడున్నా సరే ఫస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉందా మార్క్ చేసుకుంటాను. సపోర్ట్ జోన్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉందా అని. ఓకే, 4 hours చార్ట్ లో మాకు అర్థం తెలిసిపోద్ది. కానీ నేను 4 hours చార్ట్ అనలైజ్ చేయడానికి యూజ్ చేయను, బట్ ఫ్రైడేస్ నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ది వీక్ కాబట్టి. ప్రైస్ ఎక్కడ ఉంది, ఇది సపోర్ట్స్, ఇది రెసిస్టెన్స్. ప్రైస్ అయితే ఇక్కడ ఉంది. ప్రైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది రెసిస్టెన్స్ జోన్, ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మండే ఏం జరుగుతుందని మనకు తెలియదు. మండే ఏసీ సెషన్ ఎండ్ అయ్యేదాకా మనకేమి తెలియదు. బట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మండే ఇది న్యూస్ క్యాండిల్. ఎన్ఎఫ్పి డే రోజు ఎన్ఎఫ్పి న్యూస్ వచ్చింది, గోల్డ్ ఫేవర్ వచ్చింది, చాలా మంది మనీ కూడా మేక్ చేశారు. బట్ మనం ఒక పర్స్పెక్టివ్ గా చూస్తే ఇది రెసిస్టెన్స్ జోన్, ఇది బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. అండ్ వీఆర్ అజ్యూమింగ్ దట్ మండే అంటే ఈ రోజు డేట్ 7th సెప్టెంబర్ రోజు మేబీ ప్రైస్ ఈ జోన్ ని ట్యాప్ చేసి మళ్ళీ అప్వర్డ్ మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈస్ రెసిస్టెన్స్ జోన్, ప్రైస్ బ్రేక్ చేసింది అండ్ ప్రైస్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అవుతూ డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చి క్లోజ్ అయింది, విచ్ మీన్స్ లిక్విడిటీ స్వీప్ అయింది మనం చెప్పలేము, ఎందుకంటే గోల్డ్ ఈజ్ అట్ ఆల్ టైమ్ హై. సో ఈ మూమెంట్ ని ట్యాప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ ఓన్లీ మై అనాలిసిస్, ఇదే జరుగుతుంది నేను చెప్పను కూడా. సిగ్నల్స్ ని అసలు ప్రొవైడ్ చేయను, సిగ్నల్స్ ఇచ్చే వరకు అయితే కాదు, ఇచ్చేవాడిని అయితే ఎప్పుడో ఇచ్చేసేవాడిని, ఇప్పుడేం కాదు. అండ్ దిస్ ఇస్ మై స్ట్రాటజీ, వెరీ సింపుల్. ఏదైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఫర్ యూ, గివ్ ఏ రిప్లై ఫర్ యూ.
నేనైతే నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఓకే, బట్ కీప్ ఇన్ మైండ్, నేను మీకు రిప్లై ఇవ్వాలి అంటే మీరు నాకు ఫాలో ఏం చేయండి, లేదా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అని చేసి ఉంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీకు ఇదంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను కదా, అందుకే ఒక ఫాలో ఆర్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక సేవ్, ఒక కామెంట్, అంతకుమించి నాకు ప్రెసెంట్ అయితే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం మెయిన్కి వెళ్దాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు మండే టు ఫ్రైడే ట్రేడ్స్ ఎలా తీసుకున్నాను అని చెప్పి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయంట. నాకు మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో, అండ్ నేను యూట్యూబ్ లో వీడియో పెడతానని చెప్పి వాళ్ళకి చెప్పాను. సో నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఓకే, మండే సెప్టెంబర్ 1 ఇక్కడ చూడొచ్చు మీకు టైం ని ఇక్కడ. ఓకే, మండే ఇక్కడ 1 అవర్ ఆ రోజు మార్నింగ్ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్ లో అసలు వాట్ హ్యాపెండ్ ఆన్ ద డే, అసలు వాట్ హ్యాపెండ్ ఫ్రైడేస్, Saturday. This is Monday, 25th August. This is the first day. Okay, ఇక్కడ నేను చూడగానే ఇక్కడ ఇలా క్యాండిల్స్ నేను చూడగానే ఫిక్స్ అయిపోయాను ఈ రోజు నా బయాస్ బుల్లిష్ అని చెప్పి. ఎందుకంటే ప్రైస్ రెసిస్టెన్స్ జోన్స్ ని బ్రేక్ చేస్తూ సపోర్ట్ జోన్స్ ని క్రియేట్ చేస్తూ వెళ్తుంది కాబట్టి ఐ వాస్ బులిష్, అంటే అప్సెట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ఆ రోజు ఏం జరిగింది అంటే ఏషియా హైని చాలా ఈజీగా స్వీప్ చేసింది. ఓకే, ఏషియా హైని స్వీప్ చేసింది అనమాట. ఏషియా హైని స్వీప్ చేసింది కాబట్టి, అండ్ ఆల్సో అక్కడ ఒక మేజర్ రేషన్ జోన్ దగ్గర స్వీప్ అయింది కాబట్టి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆ రోజు మనకి లాస్ వచ్చింది, ఎందుకంటే 5 మినిట్ నేను ఎంట్రీ తీసుకుంటాను. 5 మినిట్స్ లో 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు నేను ఎంటర్ అయిపోయాను. దట్ ఈస్ మై మిస్టేక్, అండ్ దట్ ఈస్ అండ్ మై అనాలిసిస్ వాజ్ నెవర్ రాంగ్, అండ్ దట్ ఈస్ మై మిస్టేక్. అందుకే అలా జరిగింది ఆ రోజు. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ ని చూసి లిక్విడిటీ షిప్ అవ్వలేదు. అప్పటికి లిక్విడిటీ షిప్ అవ్వకుండా ఈ క్యాండిల్స్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ చూస్తే 1, 2, 15 మినిట్స్, ఈ 15 మినిట్స్ క్యాండిల్ అది, ఈ 3 క్యాండిల్స్ క్లోజ్ అవ్వక ముందు నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఎంటర్ అయ్యాను, అండ్ ఆల్సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, కాకపోతే నేను స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పాజిటివ్ చాలా బాగా వచ్చింది, అండ్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఈ సపోర్ట్ జోన్ ట్యాప్ చేసింది. ఇక్కడ కన్సల్టేట్ అవుతూ న్యూయార్క్ సెషన్ అంతా మండే రోజు కన్సల్టేట్ అవుతూనే ఉంది. అండ్ 15 మినిట్స్ చూద్దాం, కొంచెం నీట్గా అర్థమవుతుంది. అండ్ సెప్టెంబర్ 2 ఈ ట్రేడ్ ఏమైంది ఆ రోజు, సింపుల్ ప్రైస్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది. బట్ ప్రైస్ ఒక రేషన్ జోన్ దగ్గర నుంచి ఫాలో అవుతూ వస్తుంది, అండ్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. నేనైతే ఫస్ట్ ఈ కన్సల్టేట్ జోన్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే ఖచ్చితంగా బ్రేక్అవుట్ ఇస్తుంది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ అవుతాను సెల్ సైడ్ అనుకున్నా, బట్ సెల్ సైడ్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సెల్ సైడ్ అంత ఇంట్రెస్ట్ చూపించబోయేసరికి ఈ బై సైడ్ ఇన్ఎఫిషియన్సీని నేను మార్క్ చేసుకొని పెట్టుకున్నాను ముందు. సో ఆ మూమెంట్ కూడా ఎక్కువసేపు లేదు, జస్ట్ ఒక 50 పిప్స్ 50-60 పిప్స్ మాత్రం మూమెంట్ ఇచ్చింది. ఆ మూమెంట్ ని క్యాచ్ చేశాను. ఆ రోజు $700 మనకి ప్రాఫిట్ వచ్చింది. నేను అనాలిసిస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాను, యూ కెన్ చెక్ ఆన్ దట్. ఓకే, మండే వెడ్నెస్డేస్ ఇస్ బెస్ట్ డేస్ ఫర్ మీ. ఓకే, ఆ రోజు ఏం జరిగింది అంటే ఇక్కడ కన్సల్టేట్ అవుతూ రేషన్ సెషన్ లో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, అండ్ ఇక్కడ సెల్ సైడ్ కాకుండా బై సైడ్ కి ప్రైస్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని నేను పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మార్క్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయితే జరిగింది. లిక్విడిటీ స్వీప్ చిన్న అంటే చిన్న ట్యాప్ అయినా చాలు వెళ్ళిపోతాను అంటారు కదా కొంతమంది, అలాగా వెళ్ళిపోయింది అనమాట ప్రైస్. ఈ జస్ట్ జోన్ ట్యాప్ చేసింది అండ్ అలా ర్యాలీ అయితే ఇచ్చింది. ఓకే, ఈ ర్యాలీ అన్నిటినీ మనం ఎవ్రీ టైం మనం చెప్పలేం ఇలా జరుగుతుందని, మనం ఆశపడడం కూడా చాలా చాలా తప్పు. అండ్ ఈ లిక్విడిటీని స్వీప్ చేసిన తర్వాత కూడా చిన్న మూమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ లిక్విడిటీ పూల్ ని కూడా స్వీప్ చేసిన తర్వాత చిన్న మూమెంట్ అయితే కిందకి వచ్చింది. అండ్ అగైన్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర, అండ్ ఇక్కడ అగైన్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర ప్రైస్ మీద ట్యాప్ అయింది అండ్ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. అండ్ దిస్ ఈజ్ ఇన్ న్యూయార్క్ సెషన్, అండ్ నేను అప్పుడు ట్రేడ్ కూడా తీసుకోలేదు. అండ్ వెడ్నెస్డే ఆ రోజు మనకి $1000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూస్తే థర్స్డే నేను మేబీ అక్కడ నేను ఎక్కువగా థర్స్డేస్ అంత ఇంట్రెస్ట్ చూపించను, బట్ ఇలా జరిగితే పర్లేదు అనుకొని నేనైతే
ఏజెషన్ అనేది రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి ఫాలో అవుతూ వస్తుంది. అండ్ ఫాలో అవుతూ వస్తుంది కదా అని చెప్పి నేను బై సైడ్ సెల్ సైడ్ చూసాను. ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్ జోన్ ని ప్రైస్ బ్రేక్ చేసి కిందకి వెళ్తుంది కాబట్టి, అండ్ అగైన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ అండ్ ఆల్సో బులిష్ మూమెంట్ కూడా ఇచ్చింది. ఈ జోన్ ని ట్యాప్ చేస్తే నేను సెల్ ఆర్డర్ లోకి ఎంటర్ అవుదాం అని చెప్పి. బట్ నేను చూసినప్పటికీ మాక్సిమం ఆఫ్ ద టైం ప్రైస్ వాస్ కన్సల్టేటింగ్. ప్రైస్ కన్సల్టేట్ అవుతుంది కాబట్టి నేను వెయిట్ చేశాను బ్రేక్అవుట్ కోసం, అండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ నేను చాలా 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 తక్కువకే టార్గెట్ పెట్టా. అండ్ ఇక్కడ ఈ జోన్, ఈ లిక్విడిటీ డౌన్ సైడ్ లిక్విడిటీ స్వీప్ అయింది కాబట్టి నేను ఎంటర్ అయ్యాను. లేదంటే ఎంటర్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఈ స్ట్రాటజీ కూడా నాకు కాదు. అండ్ ఇలా కన్సల్టేట్ అవుతున్నప్పుడు లిక్విడిటీ స్వీప్ అవుతుంది కాబట్టి ఇది స్ట్రాటజీలో భాగం కాదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పి నేను ఒక 30 విప్స్ మాత్రమే, ఒక $600, ఓకే పోర్ట్ఫోలియో, ఓకే $600 ప్రాఫిట్ అయితే ఆ రోజు వచ్చింది. ఓకే, అండ్ ఫ్రైడే నేను అనాలిసిస్ షేర్ చేశాను. బట్ ఆ రోజు ల్యాప్టాప్ లో నేను చేయలేదు, మొబైల్లో చేయను. జస్ట్ మొబైల్లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ చూస్తే ప్రైస్ వాస్ 5 minutes లో చూపిస్తాను మీకు. నేను 5 minutes లో మొత్తం తీసుకున్నాను. ఓకే, I was targeting something. Okay, I was targeting the 1000 pips, 100 pips మూమెంట్ కోసం నేను టార్గెట్ పెట్టుకున్నాను. బట్ ప్రైస్ వాజ్ స్టార్ట్ అవుతుంది ఒక ఏజెస్ హై అయితే స్వీప్ అయింది కదా. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను. ఓకే, సెషన్ స్వీప్ అయిన వెంటనే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, ఈ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ వరకు ప్రైస్ వెళ్ళింది, ప్రైస్ ఇక్కడ దాకా వెళ్ళింది. అండ్ ఐ వాజ్ హ్యూజ్. ఓకే, ఈ రోజు కూడా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి నేను ప్రిడిక్ట్ చేసి పెట్టాను. అండ్ ఓకే, నేను స్టాప్ లాస్ బ్రేక్ కూడా పెట్టలేదు. అప్పటికి బ్రేక్ పెట్టకుండా ఒక పెట్టాను. అలా వదిలేసాను ట్రేడ్ ని. అలా వదిలేస్తుంటే మేబీ నాకు ప్రాఫిట్ వచ్చిందేమో. బట్ దట్ ఈస్ నాట్ మై స్ట్రాటజీ కాబట్టి నేను ఫాలో అవ్వలేదు. ఇక్కడ స్టాప్ లాస్ ని ప్రైస్ ఈ మూమెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ వరకు, అండ్ ఆల్సో ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఐ బ్రింగ్ మై స్టాప్ లాస్ టు బ్రేక్ ఈవెన్. ఇక్కడికి స్టాప్ లాస్ కి పిచ్ అనమాట. అండ్ ప్రైస్ వెంటనే మూమెంట్ ఇచ్చిన పైకి ఐ వాజ్ లూజ్ ద ట్రేడ్, బట్ అప్ టు $70. నాకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఒకవేళ ఆ బ్రేక్ పెట్టకపోయింటే మేబీ ఆ జోన్ ట్యాచ్ చేసిన తర్వాత కన్సల్టేట్ అవుతూ స్లోగా మూమెంట్ ఇస్తూ, అండ్ ఎక్కడ నేను ఒక 10:40కి ఎంటర్ అయితే 120కి ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయ్యాను. అంత టైం పెట్టింది. అండ్ ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఉంది ఇక్కడ దాకా. ప్రైస్ మండే రోజు ఈ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి ఇక్కడ దాకా ట్యాప్ చేసి పైకి వెళ్ళొచ్చేమో అని నా ప్రిడిక్షన్. అది అవ్వకపోవచ్చు. అండ్ ఇప్పుడు నా ఎగ్జిట్ ప్లాన్ కోసం చెప్తా. ఎగ్జిట్ ప్లాన్ అనేది ఏమీ లేదు. ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. ఓకే, ఇది ఎంట్రీ పాయింట్, ఇది టార్గెట్. స్టాప్ లాస్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది టార్గెట్. అన్నమాట. ఓకే, స్టాప్ లాస్, ఎంట్రీ పాయింట్, ఇది టార్గెట్. టెక్స్ట్ పెడదాం, ఎస్ఎల్ ఎంట్రీ, టేక్ ప్రాఫిట్. ఇది నా ఎంట్రీస్ పాయింట్స్. ఒకవేళ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను కదా, ప్రైస్ ఒకవేళ ఇలా మూమెంట్ ఇస్తూ టేక్ ప్రాఫిట్ సైడ్కి వెళ్ళిపోతే, ఓకే సారీ ఇలా కాదు, ప్రైస్ కన్సల్టేట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయ్యాను కదా, ఇక్కడ ఎంటర్ అయ్యాను. అండ్ ప్రైస్ ఒకవేళ 50% అంటే నేను 1:2 నేను ఎంత అయితే టార్గెట్ రిస్క్ చేస్తాను దానికి డబుల్ నేను టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. అంటే ఒకవేళ నేను 40 పిప్స్ ఒకవేళ స్టాప్ లాస్ పెడితే 80 పిప్స్ ఈజ్ మై టార్గెట్. 100 పిప్స్ స్టాప్ లాస్ పెడితే 200 పిప్స్ ఈజ్ మై టార్గెట్. 20 పిప్స్ స్టాప్ లాస్ పెడితే 40 పిప్స్ ఈజ్ మై స్టాప్ టేక్ ప్రాఫిట్. 25 పిప్స్ అయితే 50 పిప్స్, అలా నేను పెడుతూ ఉంటాను.
అండ్ నా ట్రేడ్ లో 1:1 నేను ఒకవేళ అచీవ్ అయితే నా ట్రేడ్ లో నేను 1:1 అచీవ్ అయితే 1:1 అచీవ్ అయితే నేను స్టాప్ లాస్ ని బ్రేక్ పెడతాను. అండ్ ఒకవేళ ఇది 1:1 అనుకున్నాం, ఇక్కడ ఈ పాయింట్ నేను ఇది 1:1 అనుకుందాం అండ్ స్టాప్ లాస్ ని బ్రేక్ అని పెడతాను. అండ్ నేను ఎక్కడ ఎంటర్ అయ్యానో దానికంటే కొంచెం కిందకి పెడతాను అంతే. అది ఒకవేళ ప్రైస్ అక్కడి నుంచి ఒకవేళ సడన్ గా మూమెంట్ తీసుకొని ఒకవేళ పైకి వెళ్ళిపోయినా సరే మై స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ కాబట్టి నాకు ఎటువంటి లాస్ రాదు. ఐ వాస్ నో లాస్ నో ప్రాఫిట్. మేబీ ఒక $10-20 ఒకవేళ రావచ్చేమో సార్. ఓకే, దాన్ని టార్గెట్ పెట్టుకుంటాను. ఒకవేళ నేను అదే ట్రేడ్ లో ఎంట్రీ పాయింట్ నుంచి 1% రీచ్ అయిన తర్వాత 90% ఆఫ్ ట్రేడ్ అంటే ఒకవేళ అనుకుందాం 20 బిప్స్ స్టాప్ లాస్ తో 40 బిప్స్ టార్గెట్ పెట్టుకుందాం. నేను 30 బిప్స్ కవర్ చేశానంటే అప్పుడు స్టాప్ లాస్ 50% వస్తుంది. అంటే అట్లీస్ట్ నేను ఎక్కడైతే ప్రైస్ 50% అంటే 1:1 అట్లీస్ట్ 20 బిప్స్ స్టాప్ లాస్ పెట్టామనుకుంటే 20 బిప్స్ కవర్ చేసిన తర్వాత 20 బిప్స్ దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. దట్ ఈస్ మై ఎగ్జిట్ స్ట్రాటజీ. ఒకవేళ ప్రైస్ సడన్ గా పైకి వెళ్ళినా సరే ఐ వాజ్ అప్ టు $200 ఇఫ్ ఐ ఎంటర్డ్ ఫర్ 1 lot. ఇఫ్ ఐ దట్ ఈస్ 2 lots అయితే నాకు $400 వచ్చేది. అలా నేను అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. అండ్ దట్ ఈస్ మై ఎంట్రీ అండ్ సారీ and that is all about my strategy, my analysis, and also okay, and that is about my strategy, my analysis, and this is exit strategy అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది ఎగ్జిట్ స్ట్రాటజీ, ఇది ఎంట్రీ స్ట్రాటజీ, ఇది సినారియోస్ ఇన్ మై ట్రేడింగ్. ఈ సినారియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వీడియో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఆల్ అబౌట్ మై స్ట్రాటజీ అండ్ బ్రేక్ డౌన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తూ ఉంటా. అండ్ మీకు ఏమైనా పర్సనల్ గా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, నేను కూడా ఇక్కడ రిప్లై ఇస్తూ ఉంటా. అండ్ కొంచెం టైం అయితే పట్టొచ్చు, బట్ డెఫినెట్ గా రిప్లై ఇస్తూ ఉంటాను. బట్ మస్ట్ బి ఫాలోయింగ్ అండ్ మస్ట్ బి సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఓకే, అయితే ఒకటి నేను అడుగుతున్నా, ఇంకేటి కాదు. ఓకే.